హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ్ K1. ఈరోజు వచ్చేసి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఒక ఫుడ్ బ్లాగ్ చేయబోతున్నాను అనమాట. ఈవినింగ్ టైం అవుతుంది, కానీ సూర్యుడు నా వైపు కొడుతున్నాడు కాబట్టి ఈవినింగ్ లాగా కనిపించకుంటుంటాయి మీకు. ఈరోజు వచ్చాక ఒక ఫుడ్ బ్లాగ్ తీస్తున్నాను, అది చికెన్ ఐటమ్స్తో తీస్తున్నాను నేను. మొత్తము చికెన్ ఐటమ్స్ సాయంత్రం అయితే తినాలనిపిస్తే ఏ ప్లేసెస్ గుర్తొస్తాయో కర్నూలులో ఆ ప్లేసెస్కి వెళ్ళి నేను ఏదైతే తీయబోతున్నాను అంట. ఫస్ట్ షవర్మా, అంత తర్వాత చికెన్ కబాబ్స్ తీయబోతున్నా, అంత తర్వాత చికెన్ 65 తీయబోతున్నా. ఈ 3 ప్లేసెస్ ఎక్సలెంట్ ప్లేసెస్ అనమాట. కర్నూలులో పుట్టించినదే వాళ్ళు. మామూలుగా షవర్మా అనేది తెచ్చినదే మా ఓల్డ్ టౌన్లో నుంచి ఒక ఆయన తెచ్చినాడు అనమాట. అది నేను పక్కా చూపించబోతున్నా ఈరోజు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. లొకేషన్స్ నేను చూపించబోతున్నా. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఓల్డ్ టౌన్. ఫస్ట్ అని కాదు, ఏది జల్లి ఉంటే ఏది రెడీ అంటే అది తీసేస్తా. ఓల్డ్ టౌన్, కృష్ణానగర్, RS రోడ్ అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం మనము. మొత్తం నేను చూపిస్తాను మీకు. అక్కడ వెళ్ళి ఇంకా మాట్లాడితే మొత్తం ఇక్కడనే మాట్లాడితే బాగుండదు. అక్కడ వెళ్ళి మొత్తం ప్లేసెస్లో వెళ్ళి చూపిస్తాం మీకు. చూడండి, ఇది మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే షవర్మా. మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే అనమాట ఈ షవర్మా. చూసేటారు మీరు. మొత్తం రోడ్ ప్లాన్ మొత్తం చూపించేసిన. షవర్మా అయితే ఆర్డర్ చేసేసిన అనమాట. నేను మొత్తం 3 షవర్మాస్ ఆర్డర్ చేసిన. మా ఫ్రెండ్స్తో పాటు వచ్చిన అనమాట. 3 షవర్మా ఇక్కడ వచ్చేసి బండ్లో దొరుకుతుంది, రోటీలో దొరుకుతుంది. కానీ బండ్లో టేస్ట్ చేయండి మీరు, చాలా సూపర్ ఉంటాయి. చాలా చోట మీరు వెళ్ళింటారు మీరు, కానీ అంతా రోటీతోనే తింటారు. ఇక్కడ అయితే బండ్తో టేస్ట్ చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను కర్నూలులో ఎన్ని షవర్మాస్ టేస్ట్ చేసినా ఇంత బాగాలేదు. అన్నీ మామూలుగానే. ఇక్కడ వచ్చేసి మనకి సౌదీ నుంచి ఆయన నేర్చుకొని వచ్చి ఇక్కడ పెట్టినారు. మన కర్నూలుకి పరిచయం చేసేది ఈయననే అనమాట షవర్మా. అందుకని చూపిస్తున్నాను మీకు. కర్నూలులో పుట్టించినదే షవర్మా అని తెలిపినదే ఈ షవర్మా మొత్తం ప్రాసెసింగ్ చూసేసింటారు మీరు. ఫోన్తో రికార్డింగ్ చేస్తాను, అందుకని ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను నేను. మొత్తము ఎక్కడ పోయినా మీకు మైనస్ ఇయర్ సాస్ ప్యాకెట్ వేస్తారు. మనకి ఇక్కడ సాస్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మొత్తం సవకా మాదిరి మొత్తం వేసుకోవచ్చు. మనం మైనస్ సాసెస్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇంకొకటి, బండ్లో తీసుకుంటే చికెన్ ఎక్కువ వస్తాయి, రోటీ తీసుకోవద్దండి. బండ్లో మన వన్ టౌన్లో ఒకటి దొరుకుతాయి, ఎక్కడ పోయినా దొరకదు. చాలా బాగుంటాయి అంటాను. చాలా బాగుంటాయి షవర్మా, మామూలుగా ఉండదు. చెప్తున్నా కదా, షవర్మా అని తెలిపినదే మన కర్నూలులో ఈ వన్ టౌన్ అతనే అనమాట. ఓనర్ లేడు. ఓనర్ మళ్ళీ రాత్రి వస్తా అన్నాడు. ఓనర్ అయితే లేడు, ఓనర్ని చూపించలేకపోయినా. చాలా బాగుంటాయి షవర్మా. ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన షవర్మా ఇది. నేను ఎన్ని తిన్నా అంటే అన్నీ తిన్నా, చాలా తిన్నా నేను. కానీ నాకు ఏది నచ్చలే. మనకైతే ఒకసారి అయితే టేస్ట్ చేస్తా. చాలా బాగుంటాయి మనకు షవర్మా. ఒకసారి వచ్చి ప్రతి ఒక్కరు ట్రై చేయాలా. చూసేసింటారు మీరు మొత్తం ప్రాసెసింగ్ సాస్. ఇది మైనస్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇక్కడ ఏమి లిమిటెడ్ ఉండదు. ఎంత మీరు డబ్బులు ఇచ్చిన మైనస్లో అయిపోవాలనుకుంటే మైనస్ డబ్బులు మొత్తం అయిపోవచ్చు. ఎవరు వేయరు మనకి మైనస్ చేతికి. వీళ్ళు ఇక్కడ బాటిల్స్ అన్ని పెట్టేస్తూ ఉంటారు. మనం ఎంత కావాలంటే అంత తీసుకొని తిన. మీరు బండ్లో కావాలంటే బండ్లో తినవచ్చు, రోటీలో కావాలంటే రోటీలో తినవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, నేనైతే బండ్లో తింటున్నా. బండ్లో తినండి, ఎవరు బండ్లో తినలేకుంటారు. చాలా టేస్ట్ ఉంటాయి బండ్లో. మనకు కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉంటాయి. అంబియన్స్ చాలా బాగుంటాయి. చూడండి ఒకసారి, మనకి కూర్చోడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ అంటే వేరే ఫీల్డ్లో ఉన్నట్టుంటే మనకు సాస్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మనకు సాసు మైనీసు చూడండి, మైనీస్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మనము తినేసి ఎవరు వేయరు మనకి. ఇంత సవకా అనమాట. మనకు మొత్తము బండ్లో తింటున్నాను నేను. ప్రతి ఒక్కరు వచ్చి ట్రై చేయాల్సినది అనుకుంటున్నాను నేను తీసినది చాలా యూస్ఫుల్. ఇంకా మీకు 2 ఉన్నాయి, ఆ 2 కూడా చూపిస్తాను మీకు. ఒక రైట్ ఇంకొకటి ప్లేసెస్ చూపిస్తాం మీకు. మనకు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. సెకండ్ ప్లేస్ వచ్చేసి మనం కబాబ్ తినడానికి వెళ్తున్నాం. ఇదైతే మనకు వచ్చేసి RS రోడ్ సర్కిల్ అనమాట. RS రోడ్ సర్కిల్ నుంచి పక్కన లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి కబాబ్ది అంటే ఒక ఫుట్పాత్ మీద వాళ్ళు అమ్ముతుంటారనమాట. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది అది. చాలా సంవత్సరాల నుంచి ఉంది. చాలా ఫేమస్ అనమాట మనకు అది కబాబ్స్ది. మనకు అట్లా ఒక స్ట్రైట్ వెళ్తే మనకి
రాట్ టాకీస్ వస్తాయి. ఇదే చూడండి నేను చెప్పేది, చాలా ఫేమస్. మనకి టోకన్ సిస్టమ్ ఉంది, అప్పుడైతే టోకన్ సిస్టమ్ లేకుండా ఇప్పుడు టోకన్ సిస్టమ్ ఉంది. మనకు అక్కడక్కడనే కట్ చేసి ఎంబడే చేసిస్తారనమాట మనకి ఫ్రెష్గా. గిసాలాలు అప్పుడే కలుపుతారనమాట మనకి. మనం చెప్తే కడ్డీకి మామూలుగా మనకి పెట్టేసి మనకు కాల్చి చేస్తారు. చికెన్ కడ్డీ వచ్చేసి 120 ఉంది, మటన్ కడ్డీ 200 ఉంది, చపాతీ 10 రూపీస్, బోన్లెస్ చికెన్ 150. ఈ 4 ఐటమ్స్ ఉన్నాయి మన ఈడ. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు ట్రై చేయాలా. చూడండి అన్న మొత్తం కడ్డీస్ మొత్తం అట్లా మొత్తం అంతా చేసి పెట్టేస్తున్నాడు అనమాట. ఎవరు వచ్చి చెప్పినా వాళ్ళు సప్లై చేసేస్తారు. మనకు వచ్చేసి ఏదో ఫ్రెష్గా చేస్తారనమాట. మనకు చాలా ఫ్రెష్గా చేస్తారు. అక్కడనే కట్ చేస్తారు, అక్కడనే తూకం చేసేస్తారు. ఎదురుగా ఉంది ఇది. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా టేస్టీ ఉంటాయి. మసాలా ఎక్కువనే వేయించుకోండి. దీంట్లో మనది ఒక కడ్డీ ఉంది, ఇట్లా చాలా బాగుంటుంది. నిప్పుల మీదనే మనకు కాలుస్తారు. చాలా టేస్ట్ ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. మనకి ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్ అనమాట. ఆర్ఎస్ రోడ్ పక్కన. ఇక్కడ ఎవరన్నా అడిగినా కూడా మీకు డీటెయిల్గా చెప్పేస్తారు. ముందర పోతే మనకి రాట్ టాకీస్ వస్తాయి. మీరు చూసుకోవచ్చు పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ అయితే చాలా ఫుల్ వస్తాయి అనమాట మనకి ప్రతిరోజు ఇక్కడ. దీంట్లో చూస్తున్నారు కదా, దీంట్లో ఉన్న మసాలాలు అనమాట చాలా టేస్ట్. చాలా మసాలా ఉంటాయి, వేయించుకోండి. మసాలాతో తింటేనే కింద పైన మనకు పొగలు కాలుతుంటాయి, కానీ తినండి, మసాలాతోనే తినండి, చాలా టేస్ట్ ఉంటాయి అనమాట. ట్రై చేయండి, పక్కా ట్రై చేయండి. ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్. ఇంకొకటి థర్డ్ ప్లేస్ చూపిస్తాం మీకు. నేను మొత్తం అడ్రస్ మొత్తం అయితే చెప్పేసిన మీకు. పక్కా ట్రై చేయండి. మన కర్నూలులో ఎవరైనా చికెన్ లవర్స్ ఉంటే ఇవి పక్కా ట్రై చేయాల్సినదే. చలో రైట్, ఇంకోటి థర్డ్ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను నేను. మొత్తం ఇది చికెన్ కడ్డీ వచ్చేసి మనకు 120 రూపీస్ పడింది. చాలా బాగుంటాయి. పబ్లిక్ని చూపిస్తాను నేను. పబ్లిక్ చాలా మంది ఉంటారు అనమాట, చాలా పబ్లిక్ వస్తాయి మనకి. మొత్తం 120 రూపీస్ చికెన్ ఉంటాయి మనకి. చాలా బాగుంటుంది టేస్ట్. నేను చూపించే ఐటమ్స్ అన్నీ మెంటల్ అయిపోతారు తింటే అందరూ. చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి, మెంటల్ అయిపోతారు మీరు తింటే, అంత టేస్ట్ఫుల్ ఉంటాయి. నేను చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పక్కా ట్రై చేయాల్సినవి ఉంటాయి. మీరు చికెన్ లవర్స్ చాలా టేస్ట్ఫుల్ ఉంటాయి అనమాట. మన కాడ మసాలాతోనే తినండి. మసాలాతోనే తింటే కింద నుంచి పైనుంచి పొగలు వస్తుంటాయి, చాలా టేస్ట్ఫుల్ ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి పక్కా. పబ్లిక్ అయితే నేను చూపించే ప్లేసెస్ అంతా పబ్లిక్ ఫుల్ ఉంటాయి. కొంచెం ఓపికతో మీరు తీసుకోండి. ఎవరైనా ట్రై చేయకుంటే పక్కా ట్రై చేయండి. థర్డ్ ప్లేస్ కూడా చూపిస్తాను. థర్డ్ ప్లేస్ వచ్చేసి నేను చూపించే ప్లేస్ వచ్చేసి ఇది బిల్లా గేట్ అనమాట. బిల్లా గేట్ ఎదురుగా ఒక సందు ఉంటాయి మనకి. ఆ సందులోకి నేను వెళ్తున్నాను అనమాట. మనకు వచ్చేసి ఒక ఫ్లైఓవర్ లాంటిది ఒకటి పైన ట్రాక్ ఉందన్నమాట. మనకి కింద ఒక టనల్ అనుకోండి, చిన్న టనల్ అనుకోండి. ఇది టనల్ నుంచి వెళ్తే మనకి వచ్చేస్తాయి అనమాట. టనల్ ఇది మనకి. దీంట్లో నుంచి కృష్ణానగర్ మొత్తం కృష్ణానగర్ వచ్చేస్తే సెకండ్ సందు తిరగండి. మనకి ఇక్కడ చికెన్ 65 షాప్ కనిపిస్తాయి. చాలా ఫేమస్ అనమాట, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. వీడియో తీస్తుంటే వీడియో తీయలే, అందుకని నేను జల్దీ తీసేస్తున్నా. ఇక్కడ ఏంది స్పెషల్ అంటే చికెన్ పకోడాని మామూలుగా మనము తీసుకున్నప్పుడు తూకం వేసి చేస్తారు. ఇక్కడ వీళ్ళు కాల్చి డైరెక్ట్ తూకం వేసేస్తారు. అంత టైం ఉండదు అనమాట, అంత ఫుల్ రష్ ఉంటాయి ఇక్కడ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అయితే వీడియో తీయనీలే, ఏదో నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా మొత్తానికి. అది కూడా వాయిస్ ఓవర్ చేసిన, ఇది కూడా వాయిస్ ఓవర్ తీసుకున్నా. చికెన్ పకోడా చాలా టేస్ట్ ఉంటాయి. బాదం వేస్తారు, ఇష్టం ఉండదు లేండి, బాదం వేస్తారు, కలింగర విత్తనాలు వేస్తారు. చికెన్ అయితే చాలా టేస్ట్ వస్తుంటాయి అనమాట. ఇక్కడ ప్రతిరోజు దాదాపు అన్న నాకు ఎన్ని కేజీలు అమ్ముతాడో కూడా తెలియదు. వీడియో అయితే తీయనీలేదన్న. దాదాపు నాకు తెలిసి డైలీ ఒక 100 కేజీస్ పైనే పోతుండవచ్చు అన్నకి. చాలా ఇప్పుడు నేను పోయినప్పుడు క్రౌడ్ లేకండే. మామూలుగా నిన్న చూసినప్పుడు అయితే లైన్లో నిలబడి తీసుకోవాలన్న అక్కడ ఎంతో ఫుల్ క్రౌడ్ ఉంటాయి అనమాట. చాలా క్రౌడ్ ఉంటాయి. అన్న వాళ్ళు పొద్దున్న చికెన్ కూడా అమ్ముతారు. మొత్తానికైతే అయిపోయింది. నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్, షేర్ కూడా చేయండి. ఓకే, చలో రైట్, బాయ్.